ఇలానే నాకు చిన్న డౌట్ వచ్చింది ఆలోచిస్తుంటే రిగార్డింగ్ ఏంటి అని అంటే కంపెనీస్ వాళ్ళు బీజీవీ అంత స్ట్రిక్ట్గా ఎందుకు చేస్తారు? ఓకే, సింపుల్గా వాళ్ళు క్యాండిడేట్స్ ఎవాల్యుయేషన్ వాళ్ళు గట్టిగానే చేస్తున్నారు కదా. ఓకేనా, మల్టిపుల్ రౌండ్స్ పెడుతున్నారు. మళ్ళీ అది కాకుండా హెచ్ఆర్ రౌండ్ కూడా పెడుతున్నారు. ఓకేనా, వాళ్ళ సైకాలజికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఓకేనా, కాంటెక్స్టల్ బిహేవియర్ ఎలా ఉంది, అదంతా వాళ్ళు చెక్ చేస్తున్నారు, రైట్? ఇన్ని పారామీటర్ చెక్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు బీజీవీ ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు క్యాండిడేట్ ఫిట్గా ఉంటే సరిపోతుంది కదా. ఓకేనా, వాళ్ళు క్లయింట్కి చూపెట్టుకుంటారు, మెట్రిక్స్ వస్తాయి. ఓకే, బాగానే ఉంది కదా. ఎందుకు బీజీవీ ఇంత స్ట్రిక్ట్గా? ఓకే, బయట మార్కెట్లో చాలామంది ఉన్నారు, టు బి ఫ్రాంక్. ఓకే, సో మామూలుగా ఇలా బీజీవీ కరెక్ట్గా లేని వాళ్ళు, అంటే వాళ్ళ క్యాండిడేట్ ప్రొఫైల్ కరెక్ట్గా లేని వాళ్ళు, ప్లస్ అలాంగ్ విత్ దాట్ కరెక్ట్గా పర్ఫామ్ చేసేవాళ్ళు, లైక్ వర్త్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే, ఐ థింక్ నేనేం ఆలోచిస్తున్నానంటే వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ క్యాండిడేట్ మన కంపెనీ బీజీవీ పైన పెట్టే అంత ఫోకస్ క్యాండిడేట్స్ రిక్రూటింగ్ పైన అంత పెట్టట్లే అని నేను ఆలోచిస్తున్నాను, టు బి ఫ్రాంక్. ఓకే, ఎందుకనంటే నాకు ఆల్మోస్ట్ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. ఓకే, ఈ మోస్ట్ ఆఫ్ ది నా యొక్క జర్నీలో, ఐటీ జర్నీలో వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ there are ample of candidates are there. ఓకే, సో ఒక ప్రాజెక్ట్లో తీసుకుంటే ఒక 10 మెంబర్స్ ఉందనుకుందాం. ఆ 10 మెంబర్స్లో హార్డ్లీ 3 to 4% మాత్రమే వర్త్ క్యాండిడేట్స్ ఉంటారు. రిమైనింగ్ 60 to 70% ఆఫ్ దట్ టోటల్ ప్రాజెక్ట్ వాళ్ళంతా వర్క్ చేయరు. ఓకే, సో ఈ ఫోకస్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు క్యాండిడేట్స్ పైన పెట్టండి, క్యాండిడేట్స్ హిస్టరీ పైన పెట్టకండి మీరు. సో ద థింగ్ ఈజ్ క్యాండిడేట్స్ హిస్టరీ పైన పెట్టకుంటే మీరు ఓన్లీ క్యాండిడేట్స్ పైన పెడితే మీకు వచ్చరికి ఏంటంటే గ్రేట్ రెవెన్యూ వస్తుంది. సో వన్స్ ఒక్కసారి మీరు క్యాండిడేట్ పైన పెడితే ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, మీ రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో యా, ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్డ్స్ మీకు అగ్రీ అయితే దాన్ని ఒకసారి షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి.